ఎస్పీ గారు, ఏ అధికార బలంతో నా తల్లి జుట్టు పట్టుకుని హింసించారో ఆ అధికారపు తల దించి నా తల్లికి క్షమాపణ చెప్పుకోండి. అమ్మా, నేనేనమ్మా నీ జ్యోతిని. చిన్నప్పుడు జాతరలో తప్పిపోయిన నీ జ్యోతినమ్మా. జ్యోతి, ఎవరి కారణంగా అన్నయ్య హంతకుడయ్యాడు? ఆ పాపిష్టి జ్యోతినమ్మా. జ్యోతి, ఆ రోజు జాతరలో అన్నయ్య అతన్ని చంపినప్పుడు పోలీసులు వస్తుంటే భయపడి పారిపోయాను. కారు డిక్కీలో ఏడుస్తుండగా చూసి జాలిపడి ఆయన నన్ను చేరదీశారు, పెంచి పెద్ద చేశారు. నాకు ఉద్యోగాన్ని ఇచ్చి ఈ ధర్మాన్ని కట్టబెట్టారు. అన్నయ్య, 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 నిన్ను హంతకుణ్ణి చేసిన పాపం నాది. నేను చేసిన నేరానికి నిన్ను శిక్షించడానికి వచ్చాను. నన్ను మన్నించన్నయ్యా. నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ అధికారం వద్దు, ఈ హోదా వద్దు. నేను ఇక్కడే మీతోనే ఉండిపోతాను. నేను అన్నా అని తెలియక ముందు నువ్వు చెల్లి అని తెలియక ముందు నేను ప్రత్యర్థులు. తెలిసిన తర్వాత బంధానికి లొంగిపోతే నువ్వు వృత్తికి అన్యాయం చేస్తుందని అవుతావు. అన్నయ్య, వెళ్ళమ్మా. నీ మూలంగానైనా రక్తపాతం ఆగి ఆ పేద బ్రతుకులకు వెలుగు రాగలిగితే అంతకంటే ఆనందం మరొకటి లేదు. వెళ్ళిరామ్మా, మీ అన్నయ్య చెప్పినట్టు చెయ్యి. రోజుకు హత్య, గంటకు ఒక దోపిడీ. ఒక దోపిడీ దొంగను పట్టుకోలేని మన వ్యవస్థ. చిచి, ఇది వాడి సమర్థత అనుకోవాలా, మన అసమర్థత అనుకోవాలా? వాడంత గొప్ప సమర్థుడేం కాదు సార్. మనలోనే ఎవరో ఒకరు వాడితో చేతులు కలపకపోతే వాడి సమర్థత ఏమిటో ఈ పాటికి మా వాళ్ళు తెలిసి. ఎవరు కలిపారంటావు? కలపాలని అనుకోకపోయినా రక్త సంబంధం కలిసేటట్టు చేస్తుంది సార్. రక్త సంబంధమా? ఎవరికి? ఎస్పీ గారు వింటున్నారే తప్ప ఏమీ అనటం లేదు. మీరంటుంటే నేను వింటున్నాను. వారన్న దాంట్లో నిజం లేదంటావా? ఉంది సార్. థ్యాంక్స్. బ్రహ్మనాయుడు మీ అన్నయ్యగా? అవును. ఏమిటి బ్రహ్మనాయుడు? మా అన్నయ్య సార్. అది తెలిసే ఇక్కడికి వచ్చావా? వచ్చాక తెలిసింది. తెలిసాక మీరేం చేశారు? చేతులు కలిపారు. అది అబద్ధం సార్. అబద్ధం అయితే దొరికిన 2 సార్లు బ్రహ్మనాయుడిని ఎందుకు వదిలేశారు? అది అడగవలసింది నేను. మీరేలండి. ఎవరడిగినా చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. చిన్నప్పుడు నా కోసం దూరమైన అన్నయ్యని ఇప్పుడు ఇక్కడ ఈ స్థితిలో చూస్తానని అనుకోలేదు. అనుకున్న తర్వాత ఆ రాక్షసుడికి సహకరిస్తున్నారు, తప్పించుకుపోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అదే పొరపాటు. ఆయన రాక్షసుడే అయితే నన్ను ప్రాణాలతో విడిచిపెట్టి ఉండేవాడు కాదు. చెల్లెలు కాబట్టి వదిలేశాడు. కాదు, మహాత్ముడు కాబట్టి వదిలిపెట్టాడు. సార్, మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలి. వీరిని కొంచెం బయటికి పంపిస్తారా? నాకు అర్జెంటుగా మీటింగ్ ఉందండి, నేను వెళ్తాను. వస్తాను ఎస్పీ గారు. సార్, అతని తిరుగుబాటు ఎవరి మీద? ప్రభుత్వం మీద కాదా? కాదు, ప్రభుత్వం మీదే అయితే పట్టుకున్న నన్ను కాల్చి చంపి ఉండేవాడుగా. అవును. మరైతే ఎవరి మీద? ఈ స్వార్థ ధనిక వర్గం మీద. ఆయన పోరాటం ఎవరి కొరకో తెలుసా సార్? తాడిత పీడిత ప్రజల కొరకు. ఆయన కోరుకుంటున్నది ఏమిటో తెలుసా సార్? మనుషుల్ని మనుషులుగా చూడమని, బానిసత్వం నుంచి విముక్తి ప్రసాదించమని. అది తప్పా సార్? కాదు. కానప్పుడు మరెందుకు అతన్ని పట్టుకోవాలనుకుంటున్నారు?
ఎందుకు అతన్ని శిక్షించాలనుకుంటున్నారు? వీటన్నిటికంటే ముందు అతను హంతకుడు. ఉరి శిక్ష నుంచి తప్పించుకున్న హంతకుడు శిక్షార్హుడు. అవునా? అవును సార్. అతని ధ్యేయం గొప్పదే, కానీ ఈ మార్గం మంచిది కాదు. అవునా? అవును సార్. ఒక జీవిని బ్రతికించడానికి మరొక జీవిని హత్య చేయడం నేరం. అలాంటి నేరస్తుల్ని శిక్షించడం మన ధర్మం. అవునా? అవును సార్. అతని ధ్యేయం మనసా వాచా ఈ బాలిస బ్రతుకుల ఇంట దీపం పెట్టడం అయితే అతన్ని ముందుగా మనకు పట్టుబడిపోమ్మను. ఈ వెట్టి చాకిరి నుంచి వాళ్లకు విముక్తి కలిగే మార్గం నేను చూస్తాను. అతను వాళ్లకు ఏమేం చేయాలనుకుంటున్నాడో, ఏమేం కావాలనుకుంటున్నాడో అవన్నీ నేను చేయిస్తాను. కానీ అతను తనకు తానుగా ముందు మనకు పట్టుబడిపోవాలి. ఈ పని నువ్వు చేయగలవా? తప్పకుండా చేస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ.